హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ గుణ వాచింగ్ గుణ ఇంపాక్ట్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ రీయూజ్డ్ కంటెంట్ అనే బారిన అయితే పెడుతూ ఉంటారు. అండ్ ఈ వీడియోలో నేను వచ్చేసి ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్ వాచ్ టైం క్లియర్ అయిన తర్వాత, అదే వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్కి అప్లై చేసే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అట్ ది సేమ్ టైం రీయూజ్డ్ రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి. సో ఇది వచ్చేసరికి క్లియర్గా నేను పిన్ టు పిన్ పాయింట్ వచ్చేసరికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతిదీ జాగ్రత్తగా గమనించండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి యూట్యూబ్లో చాలామంది రీయూజ్డ్ కంటెంట్ ఏంటంటే అవతల వాళ్ళ కంటెంట్ కొంచెమైనా సరే యూజ్ చేస్తే రీయూజ్డ్ వస్తుందని అయితే అనుకుంటారు. బట్ అలా కాదు. సో యూట్యూబ్లో మనకి అవతల వాళ్ళ కంటెంట్ అంటే అదర్స్ ఎవరైనా సరే క్రియేటర్స్ది మనం యూజ్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఏదైనా మనకు కావాల్సిన క్లిప్ని మాత్రమే ఓవరాల్గా వాళ్ళ వీడియో తీసుకొచ్చి మనం పెట్టడానికి అయితే అవ్వదు. ఓకేనా గైస్? వాళ్ళ వీడియో వచ్చేసరికి మనకు అవసరమైన పార్ట్ని తీసుకొని దాన్ని ఇంకా కొంచెం ఎడిట్ చేసుకొని మనకి తగ్గట్టు వాయిస్ ఓవర్ అది ఇచ్చుకొని ఎడిటింగ్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసుకుంటే రీయూజ్డ్ రాదు. సో రీయూజ్డ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళ వీడియో తీసుకొచ్చి ఎక్కువ మోతాదులో వాళ్ళ వీడియో వాడితే తప్ప రీయూజ్డ్ అయితే రాదు. ఓకే, అది ఫస్ట్ మీరు నోట్ చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థంబ్నైల్స్ గైస్. చాలామంది యూట్యూబ్ వాళ్ళ వాచ్ టైం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్కి డైరెక్ట్గా మానిటైజేషన్కి అప్లై చేస్తూ ఉంటారు. సో అలా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థంబ్నైల్స్ చూసుకోండి. అన్నీ మన థంబ్నైల్స్ ఉన్నాయా లేదా వేరే వాళ్ళ క్రియేటర్ యొక్క థంబ్నైల్స్ ఏమైనా యూజ్ చేసామా అని మనం చూసుకొని అవతల వాళ్ళు ఏమైనా ఉంటే మనం మానిటైజేషన్కి అప్లై చేసే ముందు ఆ థంబ్నైల్ వచ్చేసరికి హైడ్ చేసుకోండి లేదా ఆ థంబ్నైల్ డిలీట్ చేసుకోండి. ఓకేనా? మీరు వన్స్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత పర్టికులర్గా చూడరు. ఓకే గైస్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లై చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నో కాపీరైట్ ఆడియో అంటే సో చాలామంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా బ్లాగ్స్ అవి తీసేటప్పుడు వాళ్ళ వాయిస్ ఓవర్ అది లేకుండా ఏం చేస్తారంటే ఆడియో క్లిప్స్ అది పెడుతూ ఉంటారు. అంటే నో కాపీరైట్ మ్యూజిక్ పెట్టి అక్కడ వాళ్ళు జరిగింది అలాగా దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా చేస్తూ ఉంటారు. సో అలా చేసినా సరే రీయూజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పెట్టుకోండి. డైరెక్ట్గా ఆడియో అనేది నో కాపీరైట్ ఆడియో మన వీడియోస్ పెట్టి అప్లోడ్ చేయకూడదు. ఓకేనా? మనకి పెట్టుకోవచ్చు, బట్ నో కాపీరైట్ ఆడియో పెట్టి దాని మ్యూజిక్ అనేది తగ్గించి మన వాయిస్ ఓవర్ వచ్చేసరికి డామినేట్ చేయాలి. ఓకేనా గైస్? మనం వాయిస్ ఓవర్ డామినేట్ చేస్తే మనకి రీయూజ్డ్ ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో ఇది కంప్లీట్ వీడియో అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ టాపిక్ అనేది నేను పెడతాను. సో ప్రజెంట్ అందరికల్లా చాలా అత్యవసరమైన పాయింట్స్ మాత్రం నేను కవర్ చేశాను. ఇవి కంప్లీట్గా రీయూజ్డ్ రావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి గైస్, మీరు కంప్లీట్గా ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తారంటే ఇంకా అంతకంటే మించింది అయితే ఇంక మంచిగా లేదు. ఎందుకంటే మీరు కనుక ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తే మాత్రం సో రీయూజ్డ్ వచ్చే ఛాన్స్ చాలా అంటే చాలా తక్కువ గైస్. సో అది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో పెట్టుకోండి. సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 2019లో యూట్యూబ్లోకి అయితే రావడం జరిగింది. నేను 2019లో యూట్యూబ్లోకి వచ్చి 2019 ఏప్రిల్లో వచ్చాను. అండ్ 2020 జనవరి కల్లా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో 2-3 ఛానల్స్ కూడా సేమ్ అలానే మానిటైజేషన్ అయ్యాయి. కాకపోతే కొన్ని ఛానల్స్ అనేవి ఆపేయడం జరిగింది నాకు చేయడానికి కుదరక. సో ఆ ఎక్స్పీరియన్స్తో అయితే నేను చెప్పాను. ఎందుకంటే రీసెంట్గా నా ఛానల్ వచ్చేసరికి ఈ రీయూజ్డ్ వచ్చింది. అంతకు ముందైతే నేను ఏ ఛానల్ అప్లై చేసినా కానీ వితిన్ 1 డేలో మానిటైజేషన్ సక్సెస్ అయ్యేది, ఎప్పుడు ఫెయిల్ కాలేదు. బట్ ఇప్పుడు ఫెయిల్ కావడానికి గల కారణాలు నేనైతే మీతో షేర్ చేయడం జరిగింది. ఇది గైస్ కంప్లీట్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.